సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ వృత్తిని నమ్ముకొని కష్టనష్టాలకు ఓర్చి జీవితాలను కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్స్ సేవలు వెలకట్టలేనని బీజేపీ నాయకుడు కడారి అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విపత్కర పరిస్థితులలో సైతం ప్రాణాలు పణంగా పెట్టి ఫోటోలు వీడియోలు తీయడం ఎంత గొప్ప విషయమని తెలిపారు. సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ వృత్తిని నమ్ముకొని కష్ట నష్టాలకు ఓర్చి జీవితాలను కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్స్ సేవలు వెలకట్టలేనివని బీజేపీ నాయకుడు కడారి అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలను పణంగా పెట్టి ఫోటోలు వీడియోలు తీయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. తాను అనేక సంస్థలకు కుల సంఘాలకు స్థలాన్ని ఉచితంగా అందించాలని ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యొక్క ఐక్యతను అభినందిస్తూ తన కొంత స్థలాన్ని ఉచితంగా అందజేశానని తెలిపారు. తన స్థలం ద్వారా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం అవుతే తాను మొదటగా సంతోషించేది తనేనని తెలిపారు. ఈ సందర్భంగా దాత కడారి అంజయ్య యాదవ్ను యూనియన్ నాయకులు ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఫోటో వీడియోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ గుణము ఉన్నది, దాన గుణం ఉన్నది, మీ ఎంతనే ఉంటాడు, మీకు సహాయం చేస్తూనే ఇక్కడికి ఏదికైనా పోవాలన్నా పట్టరాదు పట్టు విడవరాదు అనేది మీ దేవరకొండ ఫోటోగ్రాఫర్కు వర్తిస్తుంది. నేను గతంలో మణిదీప అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైన ఈ సమరం ఇప్పటికీ సమరం చేయరాములు వారి యొక్క మిత్రుడు మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి కడారి అంజయ్య యాదవ్ గారు దాతృత్వం ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి అతను చేయని దానం లేదేమో. మాకు తెలుసు అతని గురించి, ప్రాపర్ గురించి, ఏం చేస్తుండు, ఏ విధంగా ఎదుగుతుండు, ఈ అంశం మేము గమనిస్తూనే ఉంటాము. ఇతను మహా తిరుమలగిరిలో దేవాలయం కడుతుంటే, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కడుతుంటే ఆ ధ్వజస్తంభాన్ని కూడా ₹1,00,000 ఇచ్చారు. అంటే దాతృత్వం అనేది ఎవరు అడిగితేనో ఏదో చెప్తేనో రాదు, అది మనసులో ఉంటుంది, అది సందర్భం వచ్చినప్పుడే బయటపడుతుంది. దానికి నిదర్శనం కడారి అంజయ్య యాదవ్ గారు. నాకు తెలిసి ఈ దేవరకొండ నాగార్జున నియోజకవర్గంలో వారు ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు. వారు ఎల్లప్పుడూ వారిని గుర్తించుకుంటారు. అదేవిధంగా మీరందరూ కలిసి ఇప్పుడు కడారి అంజయ్య యాదవ్ గారు ఈ స్థలం ఇవ్వడం అంటే మాటలు కాదు, ఇక్కడ ప్రకృతి సహకరించింది. మేము వచ్చేటప్పుడు అనుకున్నాం వర్షం ఏ విధంగా వస్తుంది. ఇంకా చాలా మంది అన్న 170 మంది మీ ఎంత ఉంటారు అన్న. ఒక చిన్న ప్లాట్ నాకన్నా 30-20 తెలుసు. నాకు అన్న నేను అడగలే, ఏదైనా కావాలి అన్న ఇంతవరకు. ఇంకా ఎవరైనా కావాలి అన్న, చాలా మందికి ఎన్నో చేసిండు. ఈ ముంగల మళ్ళీ అయ్యాలకు ప్లేస్ ఇచ్చింది, మన దేవకొండ అయ్యాలకు. వాళ్ళ అన్న మాకు శివాలయం గుడి గౌరవ అధ్యక్షులు, శివాలయం గుడి కూడా 10 lakhs ఇస్తానని చెప్పిండు అన్నగారు. అన్న ఇచ్చిన మాట తప్పడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఫోన్ ఎందుకు చేస్తాడు అన్న, ఫోన్ లేపుతున్నారు, విషయం పెడుతున్నారు, మీకు తెలియదు ఆ విషయం. అధ్యక్షతన మనకు ప్లాట్ ఇచ్చాడు. ఇది ఎంత గొప్పదని మీరు ఒకసారి ఆలోచించండి. అంజన్న ఆశీస్సులతో కడారి అంజయ్య గారి అధ్యక్షతన ప్లాట్ తీసుకొచ్చారు. దీనికి మార్కండేయ స్వామి, శివుడు, నెక్స్ట్ గణపతి, వీళ్ళందరూ సాక్షులు. ఈ సాక్షి గణపతి కాదా అని ఇప్పుడు మన మూషికం వచ్చి నేను సాక్షిని అని చెప్పి మనకు ముందు నిరూపించింది. ఇది ఎంతో గొప్ప విషయం, మనం ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనా కానీ మంచి వాతావరణంలో మంచి ప్లాట్ ఇచ్చి, రోడ్డు పక్కనే ఇచ్చి, ఫోటోగ్రాఫర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా స్థలం ఇచ్చిన కడారి అంజయ్య గారికి ఈ సభాముఖంగా మరొక్కసారి చప్పట్లతో అందరూ కూడా కర్తవ్యం చేయాలని మా జిల్లా అసోసియేషన్ తరపు నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎక్కడైనా సరే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కానీ మీకు ఎంతో అంత కొంత సహాయం జరుగుతుంది. కానీ మీరు ఎలాంటి వెనుక అంచనా వేయకూడదు. మీరు తొందరగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేసుకోగలరని నా యొక్క మనవి. అలాగే నల్గొండ జిల్లా
పట్టణ అధ్యక్షుడు శ్రీ కానుగుల ఆంజనేయ పాటు ఫోటోగ్రాఫ్ మిత్రులకి అందరికీ ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు మరియు ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్. ఇప్పటికీ నాతో పాటు నలుగురు అధ్యక్షులు మారారు సార్. అందరి కష్టం కృషి వల్ల ఈరోజు సాధించారు సార్. ఇది చాలా సంతోషం మాకు. దీనికి సంజీవన్న, జయన్న, సలీం, నందీపు, శివన్న చాలా ఉంది, వేణున్న అందరు కష్టం సార్. వీళ్ళందరూ ఎప్పటిదాకి జనం టైట్ చేస్తే మా మిత్రులందరూ వచ్చారు. వాళ్ళ మాట కాదని లేక నేను ఇప్పుడు మా సోదరి జ్యోత్స్న గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక ధైర్యం చేసి మా ఐదారు సోదరి మేము కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మీ అందరితో కలిసి ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మనం ఈ యొక్క బంధంతో, వారితో నాకున్నటువంటి బంధంతో రాగానే ఫస్ట్ చెప్పేసాను, తీసుకున్నాను. కానీ వాళ్ళకి నమ్మకం కుదరలేదు, వాళ్ళకి నమ్మకం కుదరలేదు. నేను ఒక మాట నా నోట్లో జారిందంటే అది నా వస్తువు కాదు, అది బంగారం కానీ ఇక్కడ కూడా నాకు ఒక బాధ ఏమనిపించిందంటే వీళ్ళకి కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా మేము ఎక్కడ ఎమ్మెల్యే కదా సార్, మీరు అక్కడ ఇక్కడ పోయేసి మాకు ఇబ్బందికరంగా ఉన్నది, మేము ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే తీసుకోండి అంటే ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోయేది, ఏదో ఫండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదో చేసారు, ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా కూడా అన్న చెప్పినట్టుగా, శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టుగా నాకు అభద్రతా భావం. ఆఖరికి జయరామ్ గారితో ఏమన్నా అంటే, మీరు కట్టేసుకోండి, నేనే కదా, ఎవరిని ఆబ్జెక్షన్ లేదు కదా, మీరు కట్టేసుకోండి, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఉట్టినాడ పడేసి దాన్ని వదిలిపెట్టేసి ఉండటం వల్ల, నిష్ప్రయోజనం ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏ దానికైనా దానికి ఫలితం వచ్చినప్పుడే మనం ఎవరైనా, మీరు ఈ రంగంలో మీరు చేసే పోరాటం మామూలుది కాదు. ప్రాణాలకు తెగించి ఒక్కొక్క సందర్భానుసారం ఆ చెరువు తెగిపోయి, గుట్టలు అవన్నీ తెగిపోయి పోతుంటే, వాటర్ పోతుంటే ఆ ఫోటోలు తీయాలంటే మామూలుతో అయ్యే పనులు కాదు.